ఒకడు తప్పు చేస్తేనే రెండో వాడికి అవకాశం వస్తుంది. ఆ తప్పు అహంకారంతోనో లేకపోతే నిర్లక్ష్యంతోనో చేస్తే అది రెండవ వాళ్ళకి బలమవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ టిట్కో ఇళ్ళు సక్రమంగా చంద్రబాబు కట్టి 20 లక్షలు జనాలకి ఇచ్చుంటే అసలు ఎవడైనా ఆయన్ని తప్పు అనగలిగే మగాడు ఎవడన్నా ఉంటాడా? ఆయన అది చిట్ట చివరి రోజు దాకా 20 లక్షలు అని చెప్పి చివరికి 3 లక్షలు చేసి ఆ చివరికి 80,000 చేసి అది కూడా పూర్తి కాకుండా వెళ్ళిపోవడం, అది జగన్కి ఫెచ్చింగ్ అయింది. ఇవాళ 8 లక్షల ఇళ్ళు ఆల్రెడీ ఇవ్వటం కానీ లేదా 30 లక్షల మందికి పట్టాలు ఇవ్వడం కానీ అది 20 లక్షల చేతికి ఇచ్చారంటున్నారు. ఎటకేలకు లక్షలాది మందికి చేతికి పట్టాలు, కొంతమందికి 8 లక్షల దాకా ఇళ్ల ప్రవేశం జరిగింది. అది జగన్కి ఫెచ్చింగ్. కేసీఆర్ సేమ్ డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తానని 2018 ఎన్నికలకు ముందు హామీ ఇచ్చి ఐడియల్ దగ్గర ఉన్నటువంటి కొన్ని కట్టినటువంటి వాటిని చూపించి ఇలాగ కట్టిస్తాము తెలంగాణ మొత్తం అని చెప్పారు. వాస్తవానికి రాష్ట్ర ప్రభుత్వాలు అంత కట్టగలిగినంత సీన్ ఉండదు. ఎందుకంటే ఒక ఇల్లు కనీసం 10 లక్షల రూపాయలు లెక్కేసుకుంటే ఎన్ని లక్షల కోట్లు ఖర్చు పెట్టాల్సి అవ్వదు. కానీ కేంద్రం చేయగలుగుతుంది. 1,80,000 పల్లె ప్రాంతాలు, 2,80,000 పట్టణ ప్రాంతాలు. శుభ్రంగా రాష్ట్ర ప్రభుత్వాలు స్థలం చూపెడితే అందులో కూడా 50%, 60% డబ్బులు కేంద్రం పెట్టుకుంటుంది. మౌలిక సదుపాయాలు రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తే బెటర్. టోటల్గా అసలు దాన్ని కనుక సక్రమంగా మెయింటైన్ చేసుకుంటే మొత్తం కొనేసేయచ్చు. అక్కడ జగన్ ఆంధ్రాలో చేసింది అదే, తెలంగాణలో కేసీఆర్ చెయ్యింది అదే. ఇక్కడ అనేక మందికి వచ్చినాయి, అక్కడ కేసీఆర్ ఇవ్వాల. చివరికి మొత్తం కలిపి 2 లక్షలు 3 లక్షలు అన్నారు. అది కూడా పూర్తిగా 1,00,000 ఏమో పూర్తయినాయి అని చెప్పారు. 10 ఏళ్లలో 1,00,000 ఇళ్ళు. ఇప్పుడు రేవంత్ ఒక చక్కటి పని, తాజాగా ఇందిరమ్మ ఇళ్ళు అన్నటువంటి పేరు పెట్టి మళ్ళీ దానికి మోడీ ఇళ్ళకి లేకపోతే PMAY ఇళ్ళకి ఇందిరమ్మ ఇళ్ళు అనే పేరు పెట్టాడు పథకానికి. మొత్తం మీద ప్రారంభోత్సవం చేసి శంకుస్థాపన చేశారు. ఇవాళ నుంచి ఆ కార్యక్రమం ప్రారంభోత్సవం చేశారు. రాబోయేటువంటి ఏళ్లలో ఏడాదికి 3,500 ఒక్కొక్క నియోజకవర్గానికి ఇళ్ళు ఇవ్వడానికి, ఇల్లు కట్టించేయడం అన్నటువంటి చాలా మంచి ప్లాను. కాకపోతే నా సూచనల్లా అపార్ట్మెంట్లు కట్టియద్దు, ఇండివిజువల్ హౌసెస్ కట్టిస్తే పేదవాడికి లైఫ్ లాంగ్ ఒక పర్మనెంట్ స్ట్రక్చర్ ఉంటుంది. అపార్ట్మెంట్ల తరహాలో రాజీవ్ గృహకల్పాల తరహాలో అదేది ఇందిరమ్మ ఇళ్ల తరహాలో నిలువెత్తులు కట్టద్దు. ఎవరికి వాళ్ళకి ఇస్తే జీవితకాలం గుర్తుపెట్టుకుంటారు.